మీరు 5,000 చెల్లిస్తే చాలు మీకు 5 లక్షల రూపాయలు ముద్రా లోన్ డబ్బులు మీ అకౌంట్లో జమ అయిపోతాయి. ఇదిగో ఇలా కొంతమంది కేటుగాళ్లు అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. తీరా డబ్బులు చెల్లించాక ముద్రా లోన్ డబ్బులు వచ్చుడు సంగతి దేవుడికెరుగు. వారి అకౌంట్లో ఉన్న డబ్బులను మొత్తం కొల్లగొడుతున్నారు. మరి ఆ సైబర్ మోసగాళ్ల సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయండి. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణానికి చెందిన అనగాని రాంప్రసాద్ అనే వ్యక్తిని సైబర్ మోసగాళ్లు ట్రాప్ చేసి డబ్బులు దండుకున్నారు. మీకు 5 లక్షల రూపాయలు ముద్రా లోన్ శాంక్షన్ అయిందని చెప్పగానే రాంప్రసాద్ సంతోషపడ్డాడు. ఇక అతడిని బుట్టలో వేసుకున్న సైబర్ కేటుగాళ్లు లోన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 5,000 రూపాయలను ఫోన్పే చేయాలని చెప్పడంతో రాంప్రసాద్ వెంటనే వారికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపాడు. ఇక తనకు 5 లక్షల రూపాయలు ముద్రా లోన్ వస్తుందని భావించిన రాంప్రసాద్ను సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. రాంప్రసాద్ బ్యాంక్ అకౌంట్ నుంచి 1,17,000 రూపాయలను మాయం చేశారు. దాంతో రాంప్రసాద్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. తర్వాత మోసపోయానని గ్రహించిన రాంప్రసాద్ వెంటనే ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దేశంలో అత్యంత ప్రమాదకరమైనది సైబర్ క్రైమ్ అండి. ఆన్లైన్లో మీకు లోన్లు ఇస్తామండి 4% ఇంట్రెస్ట్ అని చెప్పేసి, మిగిలిన బ్యాంకుల్లో అయితే ఎంతమంది ఫోన్ చేసినా కానీ మీరు ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా 4% ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారని చెప్పి నేను క్యాల్కులేషను. ముద్ర లోన్ అని చెప్పేసి 4% ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు కూడా అయిందని చెప్పేసి నాకు 5 లక్షల లోన్ శాంక్షన్ చేసినట్టుగా, తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి, ఆర్బీఐ నుంచి టీడీఎస్ కట్టాలని చెప్పేసి ఇట్లా అనేక లెటర్లు పంపించి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి దాదాపు 1,17,000 రూపాయలు కట్టించారు. తీరా చూస్తే ఫ్రాడ్ అని జరిగింది. మరి దేశంలో ఇంత ఫ్రాడ్ జరుగుతుందంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. నాకు అన్యాయం జరిగింది కాబట్టి మాలాగా రెండో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఒక అవేర్నెస్ కోసం నేను మాట్లాడుతున్నాను తప్పించి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఆ నేరస్తులకి అసలు భయం లేకుండా పోయింది వ్యవస్థల మీద. దానికి కారణం ప్రభుత్వ వైఫల్యాలని నేను గట్టిగా మాట్లాడుతున్నాను. మరి ఈ విషయంలో ఎప్పటికైనా సరే ఈ సైబర్ క్రైమ్ని అరికట్టి ప్రజలను కాపాడతారా, లేదంటే మేము దోచుకున్న పనిలో ఉంటారు మీరు కూడా దోచుకొని చెప్పి మరి వాళ్ళ దగ్గర టైప్ అయ్యి ప్రభుత్వాలు మరి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నాగా మరి వీళ్ళ వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారు? సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మోసానికి గురైన మొదటి గంటలోనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బులను జప్తు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏదొచ్చినా కూడా తొందరపడి దాన్ని క్లిక్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లో కానీ లేదా డాబుల్ మెసేజెస్ లో కానీ వచ్చే లింకుల్ని ఎవరన్నా కాలర్స్ కానీ మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామన్నా సరే, బ్యాంకర్స్ ఎవరు నాకు తెలిసి అయితే బ్యాంకర్స్ అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీలు పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు. కాబట్టి మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయారని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో 1930 ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో కూడా మీరు 1930 మీరు సైబర్ కంప్లైంట్ కి గురయ్యామని మీకు అనిపించిన వెంటనే మీరు 1930 ఫోన్ చేసి వారి అడిగిన వివరాలను ఫిల్ చేస్తే మీ అమౌంట్ అది జప్తు చేయడానికి అంటే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1930ని విరివిగా ఉపయోగించుకోండి. వాట్సాప్ ద్వారా వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి సైబర్ మోసగాళ్లు డబ్బులు కొల్లగొడుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది ఎవరూ కూడా ఓటీపీలు పాస్వర్డ్లు అడగరని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఈ మధ్యకాలంలో స్కామర్స్ వాళ్ళు స్కామ్ చేసే విధానాలు వారి యొక్క మోడల్స్ ఆపరేటింగ్ అన్ని కూడా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు. తల్లికి వందనం వచ్చి డబ్బులు వచ్చాయి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింక్లో మీరు ప్రెస్ చేయండి అని, లేదా మీకు లోన్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అనే విధంగా ఓటీపీలు చెప్పడం అనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు.